వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. తెలుగుదనం సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా రాష్ట్రంలో చేపట్టనున్న లేపాక్షి నిర్మాణాలకు ఎస్పీఏబీ సంస్థతో ఒప్పందం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నగరంలో ఘనంగా జరిగిన మాజీ మేయర్ స్వర్గీయ ఎన్ఎస్ఎన్ రెడ్డి జయంతి వేడుకలు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఎన్ఎస్ఎన్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బీజేపీ పార్లమెంట్ అధ్యక్షుడు పరశురామరాజు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చర్యలు చేపట్టాలంటూ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన ఏఐవైఎఫ్ నేతలు. అల్లూరి జిల్లాలోని నేటికి కొనసాగుతున్న డోలీల మోతలు. ప్రభుత్వాలు మారినా తమ తలరాతలు మారడం లేదంటూ మండిపడుతున్న ఏజెన్సీ బాసులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. తెలుగుదనం సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా లేపాక్షి నిర్మాణాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఎస్పీఏవీతోని ఏపీ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత సమక్షంలో ఏపీ హ్యాండీక్రాఫ్ట్ ఎండీ విశ్వ ఎస్పీఏవీ డైరెక్టర్ ఎస్ రమేష్ శుక్రవారం ఎంఈఓపీ సంతకాలు చేశారు. రాష్ట్రంలోని ప్రస్తుతం ఉన్న లేపాక్షి షోరూంలను అభివృద్ధి చేయాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలను ఉట్టిపడేలా ఆకర్షణీయంగా నిర్మాణాలు చేపట్టాలి అంటూ ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న లేపాక్షి షోరూంలకు మరమ్మతులను చేపట్టి ఆకర్షణీయమైన ఆకృతుల్లో నిర్మాణాలు చేపట్టామని అన్నారు. షోరూంల బయట లోపల కూడా మరమ్మతులు చేపట్టనున్నారు. వినియోగదారులను ఆకట్టుకునేలా షోరూంలను రూపొందించడం వల్ల వివిధ కళారూపాల అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. విశాఖ అభివృద్ధికి నగర తొలి మేయర్గా స్వర్గీయ ఎన్ఎస్ఎన్ రెడ్డి చేసిన సేవలు అమోఘమని విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు కొనియాడారు. జీవీఎంసీ కార్యాలయానికి ఎదురుగా ఉన్న ఎన్ఎస్ఎన్ రెడ్డి విగ్రహం వద్ద ఆయన 95వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నేతలు ఎన్ఎస్ఎన్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పరశురామరాజు మాట్లాడుతూ నగర ప్రథమ మేయర్గా పనిచేసిన ఎన్ఎస్ఎన్ రెడ్డి తన పదవీ కాలంలో విశాఖ అభివృద్ధికి బాటలు వేశారని చెప్పారు. ఎన్నో కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి విశాఖ రూపురేఖలనే మార్చేశారు అంటూ ప్రశంసించారు. ఆనాడు ఎన్ఎస్ఎన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలెవరూ మరవలేరని అన్నారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ నేతలు నీలాపు వివేకానందరెడ్డి, రమణారెడ్డి, ఎల్లారెడ్డి, విజయానందరెడ్డి, వివేకానందరెడ్డి, వేమన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మనందరి ప్రీతమ నేత బీజేపీ నాయకులు శ్రీ ఎన్ఎస్ఎన్ రెడ్డి గారికి 95వ పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. దాంట్లో మేము ఇక్కడ బాగా పాలు పంచుకున్నందుకు. ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు డెవలప్మెంట్ అనేది విశాఖ ప్రజలందరూ తెలుసు. ఆయన మొట్టమొదటి మేయరు. ఆయన మేయర్ అయిన తర్వాత విశాఖపట్నానికి రోడ్లలో కానీ, ట్రైన్లు కట్టించడంలో కానీ, అలాగే మంచినీరు పథకాలు అమలు చేయడంలో కానీ అన్నింటిలో కూడా ఆయన ఒక రోల్ మోడల్గా చేసి చూపించారు. అటువంటి వ్యక్తి మనకి దూరం అవడం చాలా బాధాకరంగా ఉంది. అటువంటి వ్యక్తి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలి మనం అందరం కలిసి. ఆయన ఈ రకంగా మనల్ని గుర్తు చేసుకుని ఆయన ఏ రకంగా మనకి దిశానిర్దేశ చూపించారో అదేవిధంగా మనం ఆయన అడుగుజాడలు నడిచి ఆయనకి పేరు తీసుకురావాలని మనందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారిని ఈస్టర్న్ నేవల్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఫ్లాగ్ ఆఫీసర్ విఏడిఎం రాజేష్ పెండర్కర్ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ పర్యవేక్షకులు జీవీఎస్కే ప్రసాద్ స్వాగతం పలికారు. కపస్తంభనం అలింగనం చేసుకుని అంతరాలయం పూజల్లో పాల్గొన్నారు. ఆలయ పర్యవేక్షకులు సీనియర్ సహాయకులు వి సూర్యనారాయణ స్వామివారి దర్శనాన్ని కల్పించి స్వామివారి శేషవస్త్రం, జ్ఞాపిక, ప్రసాదం ఆయనకు అందజేశారు.
మన్య వీరుడు అల్లూరి సీతారామరాజు గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయడమే లక్ష్యంగా రాష్ట్ర స్థాయి జాతర నిర్వహిస్తున్నట్లుగా ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ విశాఖ జిల్లా అధ్యక్షులు కె అభిలాష్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు మరణించి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. సీతమ్మధారలో గల అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అభిలాష్ మాట్లాడుతూ తెలుగువారి ధైర్య సాహసాలకు ప్రతీక అయిన స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు అంటూ కొనియాడారు. నేటి తరం విద్యార్థులు యువతీ యువకుల్లోని అల్లూరి గురించి తెలియజేసి వారిలో చైతన్యం నింపడమే తమ లక్ష్యమని చెప్పారు. ఇందుకోసం విద్యార్థులతో జాత నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. అనంతరం సీతమ్మధార అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద జాతను ప్రారంభించారు. ఈ జాత కృష్ణదేవిపేటలో గల అల్లూరి సీతారామరాజు సమాధి వద్దకు చేరుకున్న తర్వాత బహిరంగ సభ నిర్వహణతో ముగుస్తోంది. మీకందరికీ కూడా తెలుసు, మనకు స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు అవుతున్నా కూడా నేటికి కూడా విద్యార్థుల సమస్యలు కానీ ప్రజా సమస్యలు కానీ ఏమాత్రము కూడా పరిష్కరించబడడం లేదు. రోజు రోజుకి కూడా పెరుగుతున్నాయి. ఈనాడు సమాజంలో చూసినట్లయితే ఈరోజు చిన్న పిల్లలతో మొదలుకొని వృద్ధుల వరకు కూడా అందరిపైన కూడా అత్యాచారాలు, దాడులు, మానభంగాలు ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. వీటికి ప్రేరణ అనేది ఏ రకంగా వస్తోంది అంటే ఈనాడు సినిమాల్లో అంతా కూడా స్త్రీలను అసభ్యంగా చూపించడము, అదేవిధంగా నగ్న చిత్రాలకి ఈరోజు మొబైల్ ఫోన్లో అనుమతులు ఇవ్వడము, మరోవైపు డ్రగ్స్, ఆల్కహాల్ ఇలాంటి వీటికి అనుమతులు ఇవ్వడం వల్లనే ఈరోజు సమాజంలో ఉండేటువంటి విద్యార్థులు, యువకులు, సామాన్య ప్రజలందరూ కూడా వీటికి వ్యసనమైపోయి బానిసలు అవుతున్నారు. కాబట్టి ఇందువల్ల అమ్మాయిలపైన, చిన్న చిన్న పిల్లలపైన అత్యాచారాలు పెరుగుతున్నాయి. ఇవన్నీ కూడా అరికట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మీకు తెలుసుంటుంది, ఈరోజు పిల్లలు చదువుతూ ఉన్నప్పటికీ కూడా ఈరోజు ప్రమాణాలు ఏమాత్రం కూడా పెరగడం లేదు. ఈ అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర నుండి అల్లూరి సీతారామరాజు సమాధి ఉన్న కృష్ణదేవిపేట వరకు కూడా 2 రోజులు ఈ జాతరను నిర్వహిస్తున్నాం. ఈ జాతరలో రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి దాదాపు 150 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఈ మధ్యలో అల్లూరి సీతారామరాజు చదువుకున్న ఏవేను కాలేజు, అదేవిధంగా అనకాపల్లి ఏరియా అన్నీ కూడా తిరిగి రేపు సాయంత్రానికి కృష్ణదేవిపేటలో బహిరంగ సభ ఏర్పాటు చేసి విద్యార్థులందరినీ కూడా అల్లూరి స్ఫూర్తిని కొనసాగించేలా తయారు చేయడానికి ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరూ కూడా ఎంతో క్రమశిక్షణతో మెలుగుతూ ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నారు. వైఎస్ జగన్ మిర్చి రైతుల పరామర్శపై సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు దారుణమని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మిర్చి రైతులను జగన్ పరామర్శించడం చట్ట వ్యతిరేకమా అంటూ ప్రశ్నించారు. కోడ్ అమల్లో ఉన్నప్పుడు సీఎం చంద్రబాబు మ్యూజికల్ నైట్కు హాజరు కావడం చట్ట వ్యతిరేకం కాదా అంటూ నిలదీశారు. తమ అధినేత జగన్ మిర్చి రైతుల కష్టాన్ని బయటకు తెచ్చిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చిందని అన్నారు. జగన్ పరామర్శతోని రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిందని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. మెగా డిఎస్సీ ఇంతవరకు ఎందుకు నిర్వహించలేదని కూటమి సర్కార్ను ప్రశ్నించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యక్తిగత ఎజెండాలతోని రాజకీయం చేయడానికి అవకాశం లేదని బొత్స అన్నారు. మీడియా సమావేశంలో వైసీపీ నేతలు గుడివాడ అమర్నాథ్, తైనాల విజయ్ కుమార్, కరణం ధర్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. సూటిగా ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మీరు రైతుల గురించి, మిర్చి రైతుల గురించి వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళిన నేపథ్యంలో, వెళ్ళాలని చెప్పుకున్న నేపథ్యంలో అధికారికంగా ముందు మీరు వారితో సమయాన్ని కేటాయింపులు చేసుకునే ఉంటారు కదా. మరి సాక్షాత్తు దానికి సంబంధించిన మంత్రి ఢిల్లీలో లేకపోయినప్పుడు మరి మీరు మాట్లాడడానికి వెళ్తున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. మీకు కూడా అది సాంప్రదాయం అనిపిస్తుందా? దానికి మీ తాలూకా ఆ ముఖ్యమంత్రి పదవికి కానీ లేకపోతే మీ వ్యక్తిత్వానికి కానీ అది సమంజసంగా ఉందా అని సూటిగా అడుగుతున్నా. అంతే, ఎవరితో అయితే మీరు మాట్లాడికి వెళ్తున్నా మంత్రి ఢిల్లీలో లేకుండా నేను దీని గురించి వెళ్తున్నాను ఢిల్లీకి అని తప్పేముంది? ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, దానికి గెస్ట్ కింద పిలిచారు, దానికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్తే తప్పు కాదు కదా. దానికి ఇవన్నీ ఎందుకు? ఈ బిల్డ ఈ తాళ్ళకి ఇవన్నీ అవసరమా? ఇవాళ చూశాను పత్రికల్లో, ఇవాళ ఇందాక టీవీలో చూశాను. మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మిగతా వాళ్ళు మా మంత్రి గారిని కలిశారు, శివరాజ్ చౌహాన్ గారిని, దాని మీద డిస్కస్ చేశారు. గుడ్, తప్పు కాదు. ఎందుకు ఈ పరిస్థితులు, ఈ తీవ్రత ఇప్పుడు మీకు తెలిసింది. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విచ్చాడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన పరిశీలించిన తర్వాత, ఆ రైతుల ఆక్రందంలో ఆ బాధలు విన్న తర్వాత అది బయటకు వచ్చిన తర్వాత అప్పటి వరకు మీకు తెలియలేదే. ఏం చేసింది ప్రభుత్వం? మరి 2-3 నెలల ముందు ఈ కార్యక్రమం చేసుకుంటే ఇబ్బందులు లేవు కదా.
ఎందుకు చేయలే? చేతులు కాలిన తర్వాత వచ్చి ఆకులు పట్టుకుంటే ఏ ఉపయోగం ఏముంది? ఇప్పటికే అల్లాడుతుంటే ఈరోజు మీకు వచ్చి ఆ మద్దతు ధర గురించి ఆలోచన వచ్చింది. ఏమనంటే ఒక 5 సంవత్సరాల కింద వచ్చి రాష్ట్రంలోని విద్యా సంస్కరణల అమలుకు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై కోరెడ్ల విజయగౌరి కృషి చేస్తారు అంటూ మాజీ ఎమ్మెల్సీలు వి బాలసుబ్రహ్మణ్యం, ఎంవీఎస్ శర్మ, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఏ అజయ్ శర్మలు తెలిపారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. సమస్యను పరిష్కరించే సత్తా విజయగౌరికే ఉందని అన్నారు. పీడీఎఫ్ తరపున పోటీ చేస్తున్న విజయగౌరి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి సమస్యను పరిష్కరించగలరని చెప్పుకొచ్చారు. నేడు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యా సంస్థలోని శాశ్వత నియామకాలను గణనీయంగా తగ్గించేశారని చెప్పారు. విజయ్ గౌరిని గెలిపిస్తే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి మెగా డిఎస్సీ నిర్వహించేలా కృషి చేస్తారని తెలిపారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గ ఎన్నికలను రాష్ట్ర అధికార పార్టీ అపహాస్యం చేస్తుంది అంటూ మండిపడ్డారు. రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన ఈ ఎన్నికల్లో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం పట్ల మాజీ ఎమ్మెల్సీలు బాలసుబ్రహ్మణ్యం, ఎంవీఎస్ శర్మ విస్మయం వ్యక్తం చేశారు. నేను గతంలో 2007 నుంచి 2017 దాకా 2 టర్మ్స్ ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రతినిధిగా నేను గెలిచి సేవలు అందించినటువంటి సంగతి అందరికీ తెలుసు. ఆ నేపథ్యాన్ని పురస్కరించుకుని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్గా ఇప్పుడు ఎన్నికల్లో పోటీలో ఉన్నటువంటి శ్రీమతి కోరెడ్ల విజయగౌరి గారి విజయాన్ని ప్రచారం చేస్తూ, ఆవిడ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ నేను ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన ఈ మధ్య చేస్తున్నాను. ఆమె అభ్యర్థిత్వానికి అన్ని విభాగాల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. శాసన మండలిలో ఉపాధ్యాయుల తరపున ఉపాధ్యాయుల నుంచి ఆ వృత్తి నుంచి వచ్చిన ఒక తొలి శాసన మండలి సభ్యురాలిగా విజయగౌరి శాసన మండలిలో అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైందని నేను భావిస్తున్నాను. ఇంతవరకు ఉపాధ్యాయ ప్రతినిధుల్లో మహిళా ప్రతినిధి అంటూ ఎవరూ లేరు. ఉపాధ్యాయ నియోజకవర్గానికి గుంటూరు నుంచి ఒక అభ్యర్థి, ఒక ఆవిడ కల్పలతారెడ్డి గారు ఉన్నారు, కానీ ఆమె ఉపాధ్యాయురాలు కాదు. ఆవిడకు ఉపాధ్యాయులతో ఏ సంబంధము లేదు. కానీ ఇక్కడ విజయగౌరి గారు 3 దశాబ్దాల పైగా ఉపాధ్యాయురాలుగా పనిచేసి ఉన్నారు. మహిళల్లో 50%, ఉపాధ్యాయుల్లో 50% మహిళలు ఉన్నారు. ఆ మహిళా ఉపాధ్యాయుల సమస్యల్ని వాటిని అర్థం చేసుకుని సకాలంలో వాటి మీద స్పందించి లేవనెత్తడానికి మహిళా అభ్యర్థి అయితేనే సరైన పద్ధతిలో చేయగలుగుతారు. అందుకని విజయగౌరి గారు శాసన మండలిలో ఉండడం అనేటువంటిది ఒక తప్పనిసరైన అవసరం. ఈ విషయాన్ని మొత్తం 10 మంది అభ్యర్థుల్లో ఆవిడ ఒక్కరే మహిళ. కాబట్టి మహిళాభ్యుదయాన్ని కాంక్షించే వాళ్ళు ఎవరైనా కూడా ఆవిడ అభ్యర్థిత్వాన్ని స్వాగతించాలి. నగరంలో ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ను బీజేపీ నేత మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్లు ప్రారంభించారు. గుప్తా ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో అకేపాలెం పోర్టు స్టేడియంలో నిర్వహిస్తున్న ఫెయిర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ వచ్చే నెల 3వ తేదీ వరకు ఈ ఫెయిర్ నిర్వహించబడుతుందని చెప్పారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుకూలంగా 500 స్టాల్స్ను ఏర్పాట్లు చేసినట్లుగా చెప్పారు. ఈ ఫెయిర్లోని 22 రాష్ట్రాలు, 10 విదేశాలకు చెందిన సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయని తెలిపారు. ప్రజలకు పనికొచ్చే అన్ని వస్తువులు, తినుబండారాలు, వస్త్రాలు, గృహోపకరణాలు, ఫర్నిచర్ ఇలా ఎన్నో వస్తువులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలోని గుప్తా ఈవెంట్ మేనేజ్మెంట్ ఎండీ సుజిత్ కుమార్ గుప్తా, డైరెక్టర్ పాయల్ ఆచార్ గుప్తా, అడ్మిరల్ మురళీమోహన్ రాజు పాల్గొని మాట్లాడారు. This time we have more than 500 stalls, from a needle to an automobile, food zone, varieties of food. We have carpet, we have different lifestyle products. We have international, which is very very famous, that is our Afghani dry fruits. We have Irani jewelries, we have Turkey baklava, we have Bangladesh Jamdani sari, many more items. If I'll start saying, it won't finish. So wide variety of furniture we are having, carving furniture, Kashmiri furniture. So different varieties of different things we are having.
I'm really, really thankful to each one of you, sir, that you all have come and encouraged us. గతంలో జరిగిన ఈ యొక్క ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ చాలా సక్సెస్ఫుల్గా అయింది. ఈసారి ఆ ట్రేడ్ ఫేర్స్ కన్నా ఇంకా అద్భుతంగా 500 స్టాల్స్ పైగా పెట్టడం, అన్నీ కూడా ఎయిర్ కండిషన్ యొక్క స్టాల్స్లో పెట్టడం, అన్నీ కూడా ఆక్టానోమ్ స్ట్రక్చర్స్ ప్రకారం ఏదైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ట్రేడ్ ఫేర్ ఉందో ఆ విధంగా ఈ యొక్క ట్రేడ్ ఫేర్ ఉండటం నిజంగానే సంతోషించాల్సింది. విశాఖపట్నంలో ఒక హైటెక్స్ మాదిరిగా ఒక ఎగ్జిబిషన్ ప్లేస్ కావాలి. దీనిపైన అనేక సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఏదైతే మనం బీచ్ రోడ్లో విశ్వప్రియ ఫంక్షన్ హాల్ దగ్గర వస్తుంది అని చెప్పి, ఒక ట్రేడ్ ఫేర్ సెంటర్ వస్తుంది అని చెప్పి, కన్వెన్షన్ సెంటర్ వస్తుందని చాలా సంవత్సరాల నుంచి వేచి ఉన్నాం. అయితే ఇవాళ అవేమీ రాకపోయినా కూడా విశాఖపట్నానికి మాత్రం పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్ వస్తున్నాయి. ఆ పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్లోనే ఇవాళ ఈ యొక్క 4th విశాఖపట్నం ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ అవుతుంది. మన వైజాగ్లో ఈ 4th వైజాగ్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో అదేవిధంగా సపోర్ట్ చేసిన స్పాన్సరర్స్ కానీ, లేదు గుప్తా ఈవెంట్ మేనేజ్మెంట్, ఈయన ఒరిస్సా అతను అయినప్పుడు కూడా విశాఖపట్నంలో తీసుకురావడం మనందరికీ ఆలోచించాల్సి, దీని ఫెసిలిటీ ఎంజాయ్ చేసిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. రెండోది, ఈ ఎగ్జిబిషన్ 11 రోజులు జరుగుతుంది. మినిస్టర్ ఆఫ్ ఎంఎస్ఎంఈలో ప్రొక్యూర్మెంట్ అండ్ మార్కెట్ సపోర్ట్ స్కీమ్లో స్పాన్సరింగ్ అనేది డొమెస్టిక్ ఏరియాలో ఎంతవరకు ఉందో అది కవర్ అవుతూ ఉంటుంది. రెండు, ఈయన వచ్చేదానికి నెక్స్ట్ చాలా వండర్స్ చేశారు. ఇండియాలో జరిగిన అతిపెద్ద ఎగ్జిబిషన్స్ ఏవైతే ఉందో 1100-1200 స్టాల్ చేసింది గుప్తా ఈవెంట్ మేనేజ్మెంట్ మాత్రమే దొరికింది. సో హీఈస్ విత్ అస్, వీఆర్ మోర్ బ్లెస్డ్, వీ సపోజ్ యూటిలైజ్ ద బెస్ట్ సర్వీస్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. జీవీఎంసీ అధికారుల వ్యవహరిస్తున్న తీరుపై జనసేన నేత కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవీఎంసీ అధికారుల వైఖరిని ఎండగట్టారు. రాష్ట్రంలోని ప్రభుత్వం మారినా ఇంకా అధికారంలో మార్పు రాకపోవడం విడ్డూరంగా ఉందని చెప్పారు. గత ప్రభుత్వ సమయంలోని వ్యవహరించిన తీరుగానే నేడు జీవీఎంసీ అధికారులు వ్యవహరిస్తున్నారు అంటూ మండిపడ్డారు. జీవీఎంసీకి ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఆర్థిక మూలాలకు అధికారులు ఏ విధంగా గండి కొడుతున్నారో వివరించారు. ఆర్థిక మూలాలను దెబ్బతీస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జీవీఎంసీ అధికారులను గట్టిగా హెచ్చరించారు. ఆర్థిక మూలాలు దెబ్బతినకుండా ఆదాయం ఎక్కువగా వచ్చే విధంగా అధికారులు పనిచేయాలి అంటూ పీతలమూర్తి యాదవ్ సూచించారు. లేకపోతే ఆ అధికారులపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. బాగా పనిచేసే అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది అంటూ ఆయన స్పష్టం చేశారు. అవినీతితో, అక్రమాలతో పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రాన్ని, ముఖ్యంగా మహావిశాఖ నగరపాలక సంస్థ సంపదని అడ్డగోలుగా దోచుతున్నారు కాబట్టే విశాఖ పార్లమెంట్ లో వైసీపీ ఖాళీ అయిపోయిన మాట మీ అందరికీ కూడా తెలుసు. అయినా గానీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా జీవీఎంసీ అధికారులు ఇప్పటికీ కూడా అవినీతి అక్రమాలతో వాళ్ళు యథేచ్ఛగా వాళ్ళ యొక్క కార్యక్రమాలు కొనసాగిస్తున్నారంటే అత్యంత దారుణంగా, బాధాకరంగా ఉంది. కొన్ని ఉదాహరణలు విశాఖ నగర ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా ఉన్నాం. ఏదైతే సింహాచలం దేవస్థానం భూములు, ఏవైతే శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆ భూములు ఏవైతే ఉన్నాయో 2010లో BRTS ప్రాజెక్టు అంటే రోడ్డు వైడనింగ్ డెవలప్మెంట్ కోసం సింహాచలం ట్రాన్సిట్ కారిడార్ ని ఏర్పాటు చేయడానికి అప్పటి ప్రభుత్వం ప్రతిపాదించి సింహాచలం దేవస్థానానికి సంబంధించి ఎంత భూమి అయితే కోల్పోతుందో ఆ భూమి సింహాచలం దేవస్థానానికి జీవీఎంసీ దగ్గర నుంచి ఇవ్వడానికి అప్పటి ప్రభుత్వం ఒక మెమో కూడా తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి జీవీఎంసీకి వచ్చింది. 7 ఎకరాలు సింహాచలం దేవస్థానం భూమి కోల్పోతుందని, ఆ 7 ఎకరాలు జీవీఎంసీ ముడుసుల్లోవాలో ఉన్నటువంటి సర్వే నంబర్ 26లో ప్రత్యామ్నాయంగా స్థలం ఇవ్వడానికి కూడా అప్పుడు ప్రభుత్వం అంగీకరించడమే కాకుండా ఇది 17/8/2010లో ఈ యొక్క అంగీకారం తెలిపిన తర్వాత సాక్షాత్తు సింహాచలం దేవస్థానానికి ఏదైతే జీవీఎంసీ కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్రౌండ్ లెవెల్ రిజర్వాయర్ అండ్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ BRTS రోడ్ బై జీవీఎంసీ ఏదైతే అప్పటి కమిషనర్ యొక్క ప్రతిపాదన మేరకు ఏదైతే ఆ భూమి 7 ఎకరాల భూమి, ముడుసుల్లో ఉన్నటువంటి 7 ఎకరాల భూమి సింహాచలం దేవస్థానానికి ప్రత్యామ్నాయంగా ఇచ్చేసినటువంటి డెలివరీ డాక్యుమెంట్ ఇది. భూమి జీవీఎంసీది 7 ఎకరాలు, సింహాచలం దేవస్థానానికి STC సింహాచలం ట్రాన్సిట్ కారిడార్ ఇది పూర్తిగా వాళ్ళకి స్వాధీనం చేసేశారు. జీవీఎంసీ ఎస్టేట్ ఆఫీసరు స్వాధీనం ఎవరికి చేశారు? అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి, దేవస్థానం AEOకి.
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సోషల్ జస్టిస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ సింగరయ్య యాదవ్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. బీజేపీ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారం, ధనలాభం, నిరంకుశ విధానాలతో వ్యవహరిస్తోంది అంటూ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న గాదె శ్రీనివాసుల నాయుడిని ఓడించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. టీడీపీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించేందుకు ప్రభుత్వంలోని కొంతమంది నేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారంటూ తెలిపారు. విజయం కోసం అధికార పార్టీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారని శ్రీనివాస్, సింగరయ్యలు విమర్శించారు. శ్రీనివాసుల నాయుడుకు కాపు, బీసీ ఐక్యవేదికలతో పాటు అనేక సంఘాల మద్దతులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ నెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును శ్రీనివాసులు నాయుడుకు వేసి గెలిపించాలని కోరారు. మరి ఈ నెల 27వ తేదీన జరగబోయేటటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఈ యొక్క సోషల్ జస్టిస్ ఫోరం, బీసీ ఐక్యవేదిక, కాపు ఐక్యవేదిక, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఫెడరేషన్, ఈడబ్ల్యూఎస్ హక్కుల పరిరక్షణ వేదిక, మహిళా హక్కుల పరిరక్షణ వేదిక, దళిత క్రైస్తవ హక్కుల పరిరక్షణ వేదికల పక్షాన ఎస్జేఎఫ్ తరపున మరి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బీసీ అభ్యర్థి శ్రీ గాదె శ్రీనివాసుల నాయుడు గారికి మా యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేయడం కోసం ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శ్రీ శ్రీనివాసుల నాయుడు గారు గతంలో 2 టైమ్స్ మరి ఎమ్మెల్సీగా పనిచేశారు. మరి అతి చిన్న వయసు నుంచి కూడా ఆయన పిఆర్టీయు నేతగా, ఉపాధ్యాయుల పక్షపాతిగా అనేక జీవోలు సంపాదించడంలో కానీ, అనేక కార్యక్రమాల్లో పాల్గొనడంలో కానీ, అనేక పోరాటాల్లో పాల్గొనడంలో కానీ ఆయన ఉపాధ్యాయుల యొక్క శ్రేయస్సు కోసం నిరంతర శ్రామికుళ్ళ మరి పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఉత్తరాంధ్ర నుంచి అభ్యుదయవాది, ఉపాధ్యాయుల ఉద్యమకారులు, మంచి వ్యక్తి, అదేవిధంగా గతంలో మరి 2 సార్లు ఎమ్మెల్సీగా మరి ఎన్నికైనటువంటి వ్యక్తి, బీసీ వర్గానికి చెందిన బీసీ ముద్దుబిడ్డ గాదె శ్రీనివాసుల నాయుడు గారిని మరి బలపరుస్తూ సోషల్ జస్టిస్ ఫోరం, కాపు ఐక్యవేదిక, బీసీ ఐక్యవేదిక, ఈడబ్ల్యూఎస్ హక్కుల పరిరక్షణ వేదిక, దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ వేదిక, మహిళా హక్కుల పరిరక్షణ వేదిక, ఎస్జేఎఫ్ పక్షాన మేమందరం కూడా సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాం. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న ప్రముఖ యూట్యూబర్ నాని, అతని భార్య పైన అఖిల భారత యువజన సమాఖ్య ప్రతినిధులు నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. నగర పోలీస్ కమిషనరేట్ ఆవరణలోని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాంబాబు మీడియాతో మాట్లాడారు. అధిక ధనాన్ని సంపాదించాలని ఆశతో యూట్యూబర్ నాని బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించడంపై మండిపడ్డారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచికే కాకుండా చెడుకు ఉపయోగించడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నాని చర్యలను ఖండిస్తూ ఇలాంటి చర్యలకు పడకుండా నిరోధించాల్సిన అవసరం ఉందంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేశారు. యూట్యూబర్ నానితో పాటు వీడియో తీసిన అతని భార్యపై చర్యలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ను కోరినట్లుగా రాంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలోని ఏఐవైఎఫ్ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వైజాగ్ లోకల్ నాని అని అబ్బాయి విశాఖలో మత్స్యకారుడిగా జీవనం సాగిస్తూ ఉంటాడు. జీవనం సాగించుతున్నప్పుడు తరుణంలో సముద్రంలో చేపలు పెడుతూ ఆ వీడియోలు పెడుతూ సబ్స్క్రైబర్లు సంపాదిస్తూ ఇటీవల కాలంలో 3 రోజుల క్రితం ఆన్లైన్ బెట్టింగ్లో ఎక్కువ డబ్బులు తన భార్య 30,000 రూపాయలు అడిగితే 40,000 రూపాయలు ఇస్తున్నట్టుగా వీడియోలో పూర్తిగా పెట్టి ఒక బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసే తరుణంలో పెడితే దీనిపై తెలంగాణ ఐపీఎస్ అధికారి, ప్రముఖ ఐపీఎస్ అధికారి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము ఏఐవైఎఫ్గా అఖిల భారత యువజన సమైక్య విశాఖ జిల్లా కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఈ యువకులు ఎదుర్కొంటే అనేక సమస్యల మీద పోరాడుతున్నాం. ఇటువంటి చెడు మార్గాలు వెళ్ళినప్పుడు కూడా మేము పోరాడతాం. ఖచ్చితంగా ఇప్పుడు సిపి గారికి ఏఐవైఎఫ్గా ఏదైతే ఈయన యూట్యూబ్ వేదిక ఒక వీడియోని అప్లోడ్ చేసాడో, ప్రమోట్ చేశాడో ఆ లెటరు, దానిపై కంప్లైంట్, అలాగే వేటి న్యూస్లో వచ్చిన వార్త లెటరు, వీడియో సంబంధిత వీడియో ఈ పెన్ డ్రైవ్ 8 GB ఉంది. ఈ మూడింటిని నగర కమిషనర్ గారికి మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా అతనిపై, అందులో పాల్గొన్న ఆయన భార్యపై, అలాగే వీడియో చిత్రీకరించినటువంటి వ్యక్తిపై 3పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే ఎవరైతే యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్గా బెట్టింగ్ యాప్, రమ్మీ, ఇతర యాప్లని
యువతని మభ్యపెడుతున్నారో వాళ్ళందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కమిషనర్ లెటర్ ఇస్తాము. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయదేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరత్న గమశాస్త్ర విధానంలో విశ్వక్షేణారాధన పుణ్యహవచనాలతో కార్యక్రమానికి గాను శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను వారికి అందజేస్తారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనాన్ని కల్పించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో డోలీ మోతలు ఇకపై కనిపించకూడదని సుమారు 7 నెలల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హుకుం జారీ చేశారు. బాబు జారీ చేసినా ఇంకా ఏజెన్సీలో డోలీ మోతలు తప్పడం లేదు. ఇందుకు ప్రధాన కారణం వాహనాలు రాకపోకలు సాగించినందుకు సరైన రహదారి సదుపాయాలు లేకపోవడమే. అలా ఎన్నో గ్రామాలు ఉన్నాయి. అందులో అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం జాజులబంద పీవీజీటీ గొందు గిరిజన గ్రామానికి నేటికి సరైన రహదారి లేదు. ఈ గ్రామానికి కాలినడకే తప్ప వాహనాల రాకపోకలు సాగవు. ఎవరైనా అనారోగ్యానికి గురైతే గర్భిణీలు ప్రసవానికి ఆసుపత్రికి వెళ్లాలన్నా డోలీని ఆశ్రయించక తప్పదు. కొండ శిఖర భాగాల్లో ఉన్న ఈ గ్రామంలోని 160 మంది జీవనాన్ని సాగిస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన కొర్ర శాంతి పురుటు నొప్పులతో బాధపడుతూ ఉంటే కుటుంబ సభ్యులు డోలీ కట్టారు. జాజులబంద గ్రామం నుంచి ప్రీతిగడ్డ మీదుగా ఆర్ల గ్రామం వరకు డోలీలో ఆమెను తీసుకువచ్చారు. అనంతరం అక్కడి నుంచి అంబులెన్స్లో డౌనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శాంతిని తరలించారు. మారుమూల ఏజెన్సీ గ్రామంలో డోలీ మోతల దృశ్యాలు సర్వసాధారణమైపోయాయి. ఈ గ్రామానికి జిల్లా కలెక్టర్ రోడ్డు నిర్మాణానికి 4,60,00,000 రూపాయలను మంజూరు చేశారు. పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం అధికారులే. ద్వితీయ శ్రేణి అధికారుల నిర్లక్ష్య వైఖరి ఫలితంగా నిర్మాణం పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని గ్రామ పెద్దలు కొర్ర కామేష్, కొనదాముల వెంకట్రావులు తెలిపారు. త్వరగా రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేసి తమకు డోలీ మోతల బాధలు తప్పించాలని వారు కోరుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలను రాజకీయం చేయొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబును ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల దుర్గారావు కోరారు. ఈ సందర్భంగా అనకాపల్లి పట్టణంలో శుక్రవారం పూడిమడక జంక్షన్లో ఉన్న కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 27వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతనిచ్చి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. ఒక్క అవకాశం ఇస్తే గెలిపిస్తే ఉపాధ్యాయ సమస్యలు ప్రతి ఒక్కటిని కూడా పరిష్కారం చేస్తానని అన్నారు. అంతేకాకుండా స్థానిక సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. తెలుగుదనం సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా రాష్ట్రంలో చేపట్టనున్న లేపాక్షి నిర్మాణాలకు ఎస్పీఏబీ సంస్థతో ఒప్పందం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నగరంలో ఘనంగా జరిగిన మాజీ మేయర్ స్వర్గీయ ఎన్ఎస్ఎన్ రెడ్డి జయంతి వేడుకలు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఎన్ఎస్ఎన్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బీజేపీ పార్లమెంట్ అధ్యక్షుడు పరశురామరాజు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చర్యలు చేపట్టాలంటూ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేసిన ఏఐవైఎఫ్ నేతలు. అల్లూరి జిల్లాలోని నేటికి కొనసాగుతున్న డోలీల మోతలు. ప్రభుత్వాలు మారినా తమ తలరాతలు మారడం లేదంటూ మండిపడుతున్న ఏజెన్సీ వాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.